తిరుమల లడ్డు వివాదాన్ని డైవర్ట్ చేసేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లపై ట్వీట్లు చేస్తూ తప్పించుకునే యత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అవ్వకముందును ఆయనతో నడిచిన నేతలు ప్రస్తుతం వైసీపీని వీడుతున్నారని బుద్ధా అన్నారు. జగన్ వైఖరి నచ్చక ఆయన నియంత్రణతో పోకడలు భరించలేక వెళుతున్నట్టు స్వయంగా చెబుతున్నారన్నారు. వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ సాగుతోందని, త్వరలో అందరూ జైలుకు వెళ్లడం ఖాయమని బుద్ధా అంటున్నారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న విజయసాయిరెడ్డి చర్చకు రాగలరా అని సవాల్ విసిరారు. కనుక విజయసాయిరెడ్డి ఇప్పటికైనా నోరు మూసుకో. నువ్వు శాంతి నివాసంలో ఉండి ఎక్స్లో మాట్లాడటం మానే. నీకు దమ్ము ధైర్యం ఉంటే విజయవాడ వేదికగా లోకేష్ బాబు గారికి పెద్దలకు ఎలా గౌరవిస్తున్నాడో నేను చెప్తా. జగన్మోహన్ రెడ్డికి ఎలా ఎలాగిస్తాడో నేను వైసీపీ నాయకులను తీసుకొచ్చి చెప్పిస్తా. ఇప్పటికన్నా నీ పెట్ట కథలు మానేసి, ఇంకా నీకు టైం దగ్గర పడుతుంది మీ అందరికి జైలుకి వెళ్ళడానికి. జైల్లో ఏం చేద్దామా, జైల్లో చెప్పకూడదు ఏం పెడతారు, ఆ కూడు ఇప్పటి నుంచే మీరు ఇంట్లోనే ట్రై చేసుకొని అక్కడ తినడానికి రెడీగా ఉండండి. ఇలాంటి గుంట నక్క కోతలు మాత్రం కుయ్యకుండా మాను. ఇక నీ గుంట నక్క కోత కానీ పెట్టావా ఎక్కడైనా అంతకి డబల్ నీ మీద మళ్ళీ విరుచుకుపడతా. ఏదైతే 2019 నుంచి 2024లో నువ్వు ఎక్స్లో పెట్టిన ప్రతి మాటకు ఎలా జవాబు చెప్పానో మళ్ళీ అలా జవాబు చెప్తాను.